గెలవాల్సింది మనం. ప్రజలు పట్టం కట్టేది కూడా మనకే. ఎక్కడా తగ్గొద్దు. కలిసి పనిచేయండి. స్థానిక పోరులో విజయమే లక్ష్యమంటూ క్యాడర్కు టీడీపీ వర్కింగ్ లోకేష్ డైరెక్షన్స్ ఇస్తున్నారట. అటు వైసీపీ అధినేత జగన్ అయితే క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చేస్తున్నారు. ఏ సీటుకైనా ఎన్నిక జరగాల్సిందే. ప్రత్యర్థికి యునానిమస్ గా గెలిపిచ్చేస్తే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జికు అసెంబ్లీ టికెట్ కట్టంటూ తేల్చి చెబుతున్నారు. టీడీపీ తగ్గదు. జగన్ వెనకడుగు వెయ్యరు. స్థానిక పోరులో పంతం నెగ్గేదెవరిది? ఏకగ్రీవాలు జరగకుండా వైసీపీ కట్టడి చేయగలదా? సవాళ్లను దాటి పైచేయి సాధించేదెవరు? టీడీపీ వర్సెస్ వైసీపీ స్థానిక ఎన్నికలకు సై అంటే సై. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా పొలిటికల్ స్కెచ్. స్థానిక పోరు ఆ ఇద్దరికి ఇజ్జత్ కా సవాల్గా మారిందా? గెలిపే లక్ష్యం. వైసీపీ కుట్రలపై అలర్ట్ గా ఉండాలన్న లోకేష్. ఏకగ్రీవాలు జరిగితే అసెంబ్లీ టికెట్ కట్ అంటూ జగన్ వార్నింగ్. స్థానిక ఎన్నికలు ఏపీలో పొలిటికల్ హిట్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నాయి. ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు. అప్పుడే ఇటు టీడీపీ అటు వైసీపీ నెక్ టు నెక్ ఫైటే అంటూ తగ్గేదేలే అంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక పోరును అన్ని పార్టీలు సెమీఫైనల్ గానే భావిస్తున్నట్లు కనిపిస్తోంది. దాంతో అధికార టీడీపీ విపక్ష వైసీపీ లోకల్ ఫైట్ ను బిగ్ ఛాలెంజ్ గా తీసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను సెటరేట్ చేస్తూ వస్తుంది టీడీపీ. అటు వైసీపీ అధినేత జగన్ స్థానిక పోరులో ఏకగ్రీవాలు గనక జరిగితే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రావని హెచ్చరించడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. అటు టీడీపీ ఇటు వైసీపీ ముఖ్య నేతలు ఇస్తున్న అవుట్ రేడ్ స్టేట్మెంట్స్ తో స్థానిక సమరం స్టార్ట్ కాకముందే ఏపీ పొలిటికల్ పిక్చర్ థ్రిల్లర్ ఎపిసోడ్ ను తలపిస్తోంది. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కలిసి పనిచేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ క్యాడర్ కు పిలుపునిస్తున్నారు. టీడీపీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని భరోసా కూడా ఇస్తున్నారు. కూటమిలో చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయంటున్న లోకేష్ కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలని క్యాడర్ లో సీరియస్నెస్ ను పెంచేస్తున్నారు. జనసేన బీజేపీ పేరుతో టీడీపీని తిరుగుతూ సోషల్ మీడియాలో కొందరు పెడుతున్న ఫేక్ పోస్టులను నమ్మి ఆవేశపడొద్దని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఐక్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలంటూ పదే పదే దిశానిర్దేశం చేస్తున్నారు లోకేష్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే డెవలప్మెంట్ అన్స్టాపబుల్ గా అన్నట్లుగా పరిగెడుతుందని చెప్పుకొస్తున్నారాయన. అంటే స్థానిక ఎన్నికలను టీడీపీ పెద్దలు కూడా ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో చెప్పకనే చెప్తున్నారు. అటు వైసీపీ డైలమాను దాటి అటాక్ మోడ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికలపై లీడర్లకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. లోకల్ బాడీ ఎన్నికల్లో నేతల పనితీరు చాలా ఇంపార్టెంట్ అంటున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదంటున్నారు. ప్రత్యర్థికి యునానిమస్ కు అవకాశం ఇస్తే ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యే టికెట్లను కట్ చేస్తానంటూ పార్టీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్. నియోజకవర్గ సమన్వయకర్తలు స్థానిక ఎన్నికల్ని ప్రెస్టేజ్ గా తీసుకుని వర్క్ చేయాలని సూచించారు. పార్టీ 11 సీట్లకే పరిమితమై ఉండడంతో ఆ ఎఫెక్ట్ నుంచి బయటపడి క్యాడర్ లీడర్లలో జోష్ నింపేందుకు లోకల్ బాడీ ఎన్నికలు కలిసి వస్తాయనేది వైసీపీ అధినేత అంచనాగా తెలుస్తోంది. స్థానిక పోరును ఎవరైనా లైట్ తీసుకుంటే ఏ మాత్రం ఊరుకునేది లేదంటున్నారు జగన్. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుకు ఇదొక పరీక్ష అంటున్నారాయన. క్షేత్రస్థాయిలో ఇబ్బందులుంటాయని, అలాగని ఇంట్లోనే కూర్చుంటామంటే ఏ మాత్రం కుదరదని తేల్చి చెప్తున్నారు. పోలీసుల వేధింపులను తట్టుకొని తలబడి నిలబడాలని జగన్ సూచించారు కార్యకర్తలకు. ఈ గోలకు వెళ్తే నష్టపోతాం, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, గెలిపే ముఖ్యమంటూ కూడా వైసీపీ నేత సొంత పార్టీ నేతలకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేశారు. అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు పార్టీలు స్థానిక ఎన్నికలపై గతంలో ఎప్పుడూ లేనంతగా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది. ఈసారి ఎలక్షన్ రీఫార్మ్స్ ఓవైపు, సర్ ముగిసిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ ఎలక్షన్స్ కావటం అన్ని పార్టీలకు పరిస్థితులు కొత్తగా ఉన్నాయి.
కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఎన్నిక జరగకపోవడంతో పబ్లిక్ మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు టీడీపీ ఎంతో క్యూరియాసిటీతో ఉంది. ఇప్పుడు ఈ క్రమంలోనే ఇటు టీడీపీ అటు వైసీపీ ఎవ్వరూ తగ్గట్లేదు. ఏ మాత్రం వెనకడుగు వేసే ముచ్చట లేదంటున్నారు. సరే, టీడీపీ అంటే అధికారం బలంతో దూకుడు మీద ఉంది అంటే ఓకే అనుకోవచ్చు. కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా జగన్ నో కాంప్రమైజ్ అంటున్నారు. గెలుపోటములు ప్రజల చేతిలో ఉంటాయి, మనం చేయగలిగిన ప్రయత్నం అంతా చేసి తీరాలని లీడర్లకు హితబోధ చేస్తున్నారు. ఏకగ్రీవాలు జరిగితే మాత్రం ఒప్పుకోవద్దు. కూటమికి యునానిమస్ గా ఏ సీట్ అప్పగించినా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ను పక్కన పెట్టడం ఖాయమంటున్నారు. వాస్తవానికి ఏపీలో జనరల్ ఎలక్షన్స్ కు ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. కానీ ఇప్పటి నుంచే పొలిటికల్ మూమెంటం ఊపందుకుంటోంది. పైగా స్థానిక పోరును సెమీఫైనల్ గా ఫీల్ అవుతున్నాయి పార్టీలు. అందుకే స్థానిక కథన రంగంలో సెకండ్ థాట్ లేకుండా దూకుడినే అస్త్రంగా మలుచుకుంటున్నాయి రెండు పార్టీలు. వైసీపీ అయితే గెలుపు కంటే కూడా గట్టి పోటీ ఇచ్చామన్న సంకేతాలు పంపించాలి అన్నదే టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. క్యాడర్ లో మనోధైర్యం నింపాలనే స్ట్రాటజీతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక కూటమి పార్టీల మధ్య, నేతల మధ్య కోఆర్డినేషన్ మిస్ కాకుండా చూసుకోవడమే తెలుగుదేశం పార్టీకి బిగ్ టాస్క్ గా మారింది. ఇప్పుడు ఇటు అధికార పార్టీ అటు విపక్ష పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న క్రమంలో లోకల్ బాడీ ఎన్నికల్లో పై చేయి సాధించేదెవరో చూడాలి మరి.